ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో వదనద్వయ అన్నటువంటి నామం 5 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. ఇక్కడ వామదేవి 2 వదనములను కలిగి ఉన్నది అన్నటువంటి అర్థం వస్తున్నది. జగన్మాత 2 వదనాలతో విరాజిల్లుతూ ఉన్నది. మానవ జీవితంలో కూడా 2 రకాలైనటువంటి ప్రవృత్తులు మనలో ఉన్నవి. ఒకటి బాహ్య ప్రవృత్తి, రెండవది మనోప్రవృత్తి మరొక రకంగా ఉంటుంది. బాహ్యంలో ఒకటి మాట్లాడుతూ మనస్సులో ఇంకొకటి చింతిస్తూ ఉంటాం. మనసులో ఉన్నటువంటిది బయటకు చెప్పకుండా, బయట చెప్పినటువంటిది మనసుతో నిజంగా ఆలోచించకుండా, ఇలాగా 2 రకాలైనటువంటి జీవన విధానాల్లో ఉంటాం. అంటే తెర వెనక ఒకటి, తెర ముందు ఒకటి, అందరి ముందు ఒకటి, వెనక లోపల ఇంకొకటి. ఈ లోపల ఉన్నటువంటి దానిని శుద్ధి చేసేదే దేవి పూజ. అందరి ముందర బాగా మహాత్ముల్లాగా గొప్పగా మనం చాలా బాగా ఎంత ఇదిగా ఉన్నప్పటికీ మన ఆంతరంగ జీవితం లోపల మనం శుద్ధంగా, పవిత్రంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా లేనప్పుడు మనం దైవానుగ్రహానికి ఎలా పాత్రులమవుతామోనని ఒక్కసారి మనల్ని ఆలోచింప చేసుకునేటువంటిదే లలితా రహస్యనామ సహస్రాలు. అమ్మ యొక్క నామానికి ఉన్న శక్తి ఏంటంటే మనిషి అలాగా ఆలోచించాలి. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, చెప్పేది, చేసేది, మాట్లాడేది అంతా ఒకటిగా ఉన్నదా, ఇలాగ ఆలోచింపచేసేదే లలితాంబికాదేవి పూజ. వదనద్వయ అన్నటువంటి ఈ పంచాక్షరి మంత్రంలో ఈ పుష్పాలతో దేవిని పూజించడం వల్ల మన అంతరంగంలో 2 గుణాలన్నిటిని తొలగించి మనల్ని ఏకోన్ముఖులుగా చేసేటువంటి దేవి పూజలో పుష్పారాధన గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. పుష్పాలు, రకరకాల పుష్పాలతో దేవిని పూజిస్తే ఆ పూజ యొక్క ఫలితాన్ని 4 వదనార విందాలు కలిగిన బ్రహ్మదేవుని కూడా వర్ణించడానికి తరం కాదు. అలాంటిది దేవి పుష్ప పూజ. దేవికి చాలా ప్రియమైనటువంటి పుష్పాలు జపా కుసుమ పూజిత మందార పుష్పాలు. ఈ మందార పుష్పాలకు సుగంధం లేకపోయినా చాలా వైద్యపరంగా కానీ ఆయుర్వేదిక పరంగా మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన ఔషధి లక్షణాలు కలిగింది. ఈ పుష్పాలతో దేవిని పూజించడం చేత స్వాదిష్టాన కమలం 2వ చక్రం చాలా వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. మానసికమైనటువంటి అన్ని రకాల కోరికల నుంచి కూడా విడిపడేటట్లుగా ఫలితాన్ని ఇస్తుంది. అనేక రకాలైనటువంటి చెడు కోరికలు, చెడు సంకల్పాలు తొలగిస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు తీవ్రమైనటువంటి రక్తస్రావాది వ్యాధులకు ఈ పుష్పం చాలా అద్భుతమైనటువంటి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. అందుకని జపాకుసుమ పూజిత, ఆ జపాకుసుమాలు అనగా దాసాని పుష్పాలతో అమ్మను పూజ చేస్తే చాలా అద్భుతమైనటువంటి మానసిక రక్షణ ప్రసాదించి తుచ్చమైనటువంటి భావాలన్నింటిని కూడా హృదయంలోంచి తొలగించి వేస్తుంది. మల్లె పువ్వులు, జాజి పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రియమైనటువంటి పుష్పాలు. మల్లె పుష్పాలతో, జాజి పుష్పాలతో జగదంబను పూజ చేస్తే హృదయ సంస్కారాలను సుగంధభరితం చేసి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. తెల్లని కమలాలతో లోకమాతను పూజిస్తే జ్ఞాన కమలాన్ని వికసింపచేస్తుంది. ఎర్రని కమలాలతో లలితాంబికను పూజ చేస్తే సామ్రాజ్య పదవులను ప్రాపింపజేస్తుంది. అంటే పెద్ద గౌరవమైనటువంటి పదవులను, అనేక రకాల సంపదలను, ఐశ్వర్యాలను కమలార్చన చేయడం వల్ల లోకమాత ప్రసాదిస్తుంది.
కానీ కమలాలు చాలా ప్రియమైనటువంటివి, చాలా ఖరీదైనటువంటివి. అయినప్పటికీ కొన్ని పర్వదినాల సందర్భంలో కనీసం 2 కమలాలైనా అమ్మవారి పాదాలకు 2 పాదాలకు సమర్పించి అమ్మకు నమస్కరించుకొని హృదయ కమలాన్ని వికసింపచేసి జ్ఞానైశ్వర్యాన్ని ప్రసాదింపచేసి ఈ లోకంలో ఉన్నందువలన లోకానికి కావలసిన ఐశ్వర్యాలను కూడా ప్రసాదించమని అమ్మను మీరు వేడుకోవచ్చు. తర్వాత ఇంకా చేమంతి పుష్పాలు, ఒక అద్భుతమైన సుగంధంతో చేమంతి పుష్పాలు చాలా కళకళలాడుతూ ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో తెల్లని చామంతులు, కస్తూరి చామంతులు, చిన్న చిన్న చామంతులు, వాని సుగంధమే ఒక అద్భుతమైనటువంటిది. ఆ సుగంధమైనటువంటి చామంతి పుష్పాలతో అమ్మను పూజించడం చేత శ్రావణ మాసం నుంచి చామంతులు రావడం ప్రారంభిస్తాయి. ఆ పూజ వలన గురుబలం చేకూరుతుంది. పసుపు దుస్తులు ధరించి పసుపు వర్ణం కలిగినటువంటి పట్టు పంచె కానీ చీర కానీ అలాంటివి ధరించి పసుపు వర్ణ పుష్పాలతో పూజించడం చేత గురుబలాన్ని పొంది అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి విమోచనం కలుగుతుంది. ఎర్రని గులాబీలతో పూజ చేస్తే దారిద్ర్య బాధలు అంతరించి విజయం, శత్రు విజయం లభిస్తుంది. అంతేకాదు అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయాలను ప్రసాదిస్తుంది. వీటినే తరుణి పుష్పాలు అంటారు. తరుణి అంటే స్త్రీలను కూడా తరుణులు అంటారు. అంటే గులాబీలాగా మృదువుగా ఉన్నటువంటి మనస్సు కలిగింది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ తరుణి పుష్పాలు ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, అనేక రకాల గులాబీలతో అమ్మను పూజించవచ్చు. కానీ సాధారణంగా మనకు సహజంగా లభ్యమయ్యేటువంటి ఈ యొక్క హైబ్రిడ్ గులాబీలు కాకుండా సర్వసాధారణంగా మన గృహాల్లో మనం పూజకు నాటుకునేటువంటి చెట్లు ఉంటాయి కదా, ఆ పుష్పాలు పూజకు చాలా శ్రేష్టమైనటువంటివి. పారిజాత కుసుమాలు. పారిజాత కుసుమం చాలా విశిష్టమైనటువంటి పుష్పం. సాయంకాల సమయంలో చాలా సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది పారిజాత కుసుమం. రాత్రి 8 గంటల సమయం అప్పటికి పూర్తిగా వికసించి ఆ పరిసరాలంతటిని పరిమళభరితం చేస్తుంది. ప్రాతకాల సమయంలో సూర్యుడు ఉదయించి రావడానికి ముందుగానే ఆ పుష్పాలన్నీ ఒక్కొక్కటి రాలి పడిపోతూ ఉంటాయి. ఆ రాత్రంతా కూడా పరిమళభరితంగా వాతావరణాన్ని చేసి తమను తాము దైవానికి సమర్పించుకునేటువంటి పుష్పం పారిజాత పుష్పం. ఔషధీ గుణాల్లో పుష్పాయుర్వేదం మనం చూస్తే ప్రతి పుష్పం కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాధుల్ని నశింపజేస్తుంది. ముఖ్యంగా పుష్పాయుర్వేదంలో మృదువైన శరీరాలు కలిగినటువంటి వాళ్ళకి ఈ పుష్పాలతో కూడినటువంటి ఆయుర్వేద ఔషధాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పారిజాత పుష్పం చాలా ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉంది. అమ్మవారి పూజలో మానవునికి ముక్తినే ప్రసాదిస్తుంది. శాశ్వతమైనటువంటి దయా, శాంతి ఆది గుణాలను ఇస్తుంది. పవిత్ర ప్రేమనిస్తుంది. హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గపు గుణాలన్నిటినీ కూడా త్రోసివేసి సద్గుణ సంపత్తిని ప్రసాదించేది పారిజాత పుష్ప పూజ. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అమ్మ పూజా కుసుమాలలో ఒక పుష్పాన్ని అన్నిటికీ మనం విస్మరించరాదు. అది రాజకదంబం. కదంబ వనవాసిని, కదంబ కుసుమ ప్రియ, కదంబారణ్య నిలయ. ఇలాగా ఈ కదంబ పుష్పాన్ని బిందు పుష్పము అంటారు. కదంబ వృక్షం చాలా అద్భుతమైన వృక్షం. ఈ వృక్షం యొక్క బెరడు పొడిలాగా చేసుకుని ఉంచి ఎప్పుడైనా పాము కాటు లాంటిది వచ్చినప్పుడు ఈ బెరడును నీటిలో కలిపి ఆ పాము గరిచిన ప్రదేశంలో కానీ ఏదైనా భయంకరమైనటువంటి విషజంతువులు కరిచిన ప్రదేశంలో ఉంచితే కొంతసేపటిగా ఆ విషానంతటినీ హరించే శక్తి ఆ రాజకదంబం చెట్టు ఎండిపోయిన బెరడుకున్నది. అంత శక్తివంతమైంది రాజకదంబం. విషగ్ని అని పేరు. అంటే విషాలను హరింపజేసే వృక్షం అని పేరు రాజకదంబానికి. ఈ రాజకదంబ పుష్పాలను బిందు పుష్పాలు అంటారు. ఇవి చాలా పెద్ద పెద్ద పుష్పాలుగా ఉండి నిమ్మకాయల కంటే ఇంకా బాగా పెద్దగా ఉండి అలాంటి పుష్పాలన్నిటిని మాలగా కట్టి అమ్మ మెడలో వేస్తుంటాం. అంతేకాకుండా అమ్మకి ఈ పుష్పాలతో పూజ చేయడం చేత తల్లి చాలా శుభాలను ఇస్తుంది. అన్ని అరిష్టాలను, దుఃఖాలను, శోకాలను, దారిద్ర్యాలను, శత్రుబాధలను వీటన్నిటి నుంచి పరిహారం చేసి అభీష్ట సిద్ధులను ప్రసాదించడంలో రాజకదంబ పుష్పాల పూజతో సమానమైన పూజ మరొకటి కానరాదు. అంత శక్తి సమన్వితమైంది రాజకదంబ పుష్ప పూజ. నీలి కలువల పూజ.
మనకు సాయంకాలం సమయంలో కొన్ని విశేషమైన పుష్పాలు పూస్తుంటాయి. చంద్రోదయంతో వికసించే కమలాలను వాటిని కమలాలు అనరు, కుముదాలు అంటారు, కుముద పుష్పం అంటారు. చంద్రకాంతికి ఆ పుష్పం నెమ్మదిగా రెక్కలు విరుస్తూ వికసిస్తుంది. ఆ పుష్పాలు అమ్మకు చాలా ప్రియమైనటువంటివి. సాయంకాల పూజకు చాలా మనం తాజాగా ఉన్నటువంటి పువ్వులను కోసుకొని ఆ పుష్పాలను తల్లికి సమర్పించడం చేత చాలా ప్రశాంతమైనటువంటి అంతరంగం కలుగుతుంది, ఆంతరంగిక శుద్ధి కలుగుతుంది. క్రోధం, లోభం, మోహం, ఈర్ష, ద్వేషం, అహంకారం, గర్వం ఇత్యాది లక్షణాలన్నీ కూడా ఈ కలువ పువ్వుల పూజతో నశించి మనసుకు శాంతి కలుగుతుంది, క్షోభ నశిస్తుంది. అలాంటిది కలువ పుష్పాల పూజకి ఉన్నటువంటి ఫలితం. ఇంకా నీలి పుష్పాలు ఉన్నాయి చాలా. వాటిలో శంకు పుష్పాలు, తెల్ల శంకు పుష్పాలు ఉంటాయి, నీలి శంకు పుష్పాలు ఉంటాయి. ఈ నీలి శంకు పుష్పాలతో లలితాంబికను పూజించడం చేత శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకా చాలా కౌరవ పాండవులు అంటూ ఇంకొక అద్భుతమైనటువంటి పుష్పం ఉంటుంది. దాని చుట్టూ కూడా 100 నీలి రెక్కలు ఉంటాయి. మధ్యలో 5 దళాలు ఉన్నటువంటిది. 5 దళాలు యొక్క పుప్పిడిని విదిలిచే ఆ చిన్న దళాలు అవి పాండవులుగా చెప్తూ ఉంటారు. ఈ పుష్పం కూడా చాలా పవిత్రమైనటువంటిది. శని ప్రభావాన్ని తగ్గించి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో చేసే పూజ వలన కలిగే ఫలితం అనంతమైనటువంటిది. అనంతుడు కూడా ఈ ఫలితాన్ని గురించి ఇంతటిది అని చెప్పడానికి సమర్థుడు కాదట. ఓర్పు దైవీ సంపద, సహనం దైవీ సంపద, అసహనం ఆసురీ గుణం, ఓర్పు లేకుండా ఉండడం కూడా ఆసురీ గుణం. అందువల్ల ఈ తొందరపాటు వలన, ఈ ఓర్పు లేనితనం వలన, ఇలాంటి గుణాల వల్ల మనం చాలా జీవితంలో కోల్పోయి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అశాంతి భరితం చేస్తూ ఉంటాం. ఈ అశాంతి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అనేటువంటిది నిజంగా మనకు కలిగితే తులసి దళాలతో శ్రీచక్రాన్ని కానీ దేవిని కానీ పూజించడం వలన, లేదా తులసి పుష్పాల మంజరులతో కానీ దేవిని పూజించడం వలన, ఆ తులసి సుగంధం వల్లనే మన బ్రెయిన్ మీద అది చాలా చక్కగా పనిచేసి మానసిక క్షోభను, ఆందోళన, ఒత్తిడి, తొందరపాటు, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం ఇవన్నిటిని కూడా పూర్తిగా తగ్గించి మనిషికి చాలా శాంతినిస్తుంది. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే హృదయం చాలా తీవ్రమైనటువంటి అశాంతికి, ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేకుండా, ఏమి చేయలేకుండా మనక్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో బిల్వ పత్రాలతో దేవిని పూజిస్తే ఈ మనక్షోభ అణిగిపోవడమే కాకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించేది బిల్వదళాలతో చేసే దేవీ పూజ. ఈశ్వర పూజను సర్వసాధారణంగా బిల్వపత్రాలతో పూజ చేయడం మీ అందరికీ తెలిసిందే. కానీ దేవికి చేసే బిల్వపత్ర పూజ అష్టైశ్వర్య భోగభాగ్యాలను, రాజ్య సంపదలను, అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తూ హృదయంలో ఉన్నటువంటి సమస్తములైనటువంటి అశాంతులను అణగద్రొక్కేటువంటి శక్తి బిల్వపత్ర పూజకు ఉన్నది. చందన గంధంతో లేదా రక్త చందన గంధంతో బిల్వపత్రాల మీద ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఓం శ్రీ లలితాంబికాయై నమః అని కానీ, ఓం శివశక్తైక్య రూపిణ్యై నమః అని కానీ ఇలాగా దేవి మంత్రం రాసి ఆ బిల్వపత్రాలను శ్రీచక్ర పూజలో కానీ లేదా దేవి పూజలో కానీ ఉపయోగించినప్పుడు ఎంత అద్భుత ఫలితం లభిస్తుందో చెప్పతరం కాదు. ఏ అభీష్టాన్ని ఉద్దేశించి అయితే ఈ పూజ చేస్తారో ఆ అభీష్టాన్ని తల్లి ప్రసాదిస్తుంది. జిల్లేడు పూలతో కూడా అమ్మను పూజిస్తారు. శ్రీచక్రాన్ని జిల్లేడు పుష్పాలతో పూజిస్తే శత్రువుల్ని అణిచివేయవచ్చనే ఉద్దేశంతో దీని తాంత్రిక పూజా విధానాల్లో సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. దాడిమి కుసుమ ప్రియ, దాడిమి ఫలప్రియ, దాడిమి వన సంచారిణి. దాడిమి అంటే దానిమ్మ పువ్వు. పువ్వు దానిమ్మ వస్తుంది, పెద్దగా పూస్తుంది. ఆ పువ్వు చాలా అందమైనటువంటి వర్ణంతో ఉంటుంది, మంచి సింధూరపు వర్ణంతో ప్రకాశిస్తుంటుంది. ఆ వర్ణం అమ్మవారికి చాలా ప్రియమైనటువంటిది. ఎందుకంటే అమ్మ సింధూర తిలకాంచిత, సింధూర రాగరంజితమైనటువంటి కాంతులు తన చుట్టూ విరాజిల్లుతుండగా ఆ కాంతుల మధ్యలో ఆసీనురాలై జగద్బ్రహ్మాండపు కోట్లన్నిటికీ ఆ సింధూర కాంతులను వెదజల్లేటువంటి తల్లి శ్రీ లలితా భవానీదేవి తల్లి. అందువల్ల ఈ దాడిమి కుసుమాలతో అమ్మవారి పూజ చాలా విశేష ఫలప్రదమైనటువంటిది. అందుకనని మీకు ఎప్పుడైనా లభిస్తే ఈ పుష్పాలు ఏవి లభించినా, తులసి అయితే అందరికీ లభిస్తుంది. తులసి పూజ చేయడం వలన
మానసిక క్షోభలు, అశాంతులు అవన్నీ నశించి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి లభించడమే కాకుండా అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. ఇలాగా అనేక రకాలైనటువంటి పుష్పాలు దేవి పూజకు చాలా ప్రియమైనటువంటివి. ఇవేవి లభ్యం కావు. కొన్ని సందర్భాల్లో పుష్పాలు ఏమి లేనప్పుడు ఏం చేయొచ్చు? జపా కుసుమాలు అంటే జపమునే కుసుమంగా చేసి అమ్మకు సమర్పించడం. వాక్ కుసుమాలు మనం చేసే జపం, మంత్ర జపం ఒక్కొక్క పుష్పంగా మనం భావించి అమ్మకు పూజ చేస్తున్నాం. ఇది మానస పూజ. అలాగే వాక్ పూజ, మనం మాట్లాడేటువంటి ప్రతి వాక్కులు అవి మంచి వాక్కులైతే, ఎదుటివారికి హితకరమైనటువంటివైతే, ప్రియమైనటువంటివైతే, ఎదుటివారిని బాధించినటువంటివైనప్పుడు ఆ వాక్ కుసుమాలతో ఆ మహాదేవిని మనం పూజించినటువంటి వాళ్ళం అవుతున్నాం. అందువల్ల ఇక్కడ వాక్ కుసుమాలతో మనము దేవి కుసుమతుల్యమైనటువంటి పాదార విందాలను పూజించవచ్చు. మనోకుసుమాలతో మానసిక పూజను చేయవచ్చు. జపా కుసుమాలతో జపం ద్వారా, మంత్ర జపం ద్వారా ఆ మంత్ర జపాన్ని 108 సార్లు, 1000 సార్లు, ఎంత శక్తి ఉందో అన్నిసార్లు ఆ మంత్ర జపాన్ని చేసి చేతిలో కొంత తీర్థం తీసుకొని, కొంత అక్షింతలు తీసుకొని ఆ జపాన్ని తిరిగి దేవి పాదపద్మాలకు సమర్పణం చేస్తున్నాం. తదంగ్రియుగళం ప్రణమామి నిత్యం త్వదీయ చరణ కమలం శరణం మదీయం. ఎప్పుడూ నీ పాదాంగ్రియుగళాన్ని నేను శరణ పొందుతున్నాను. నీ పవిత్రమైనటువంటి పాదపద్మాలు ఎప్పుడు నాకు శరణను ప్రసాదించునుగాక. ఆ పాదపద్మాలు ఎప్పుడు నా హృదయ పద్మంలో నివసించునుగాక. నా వాక్కులు ఎప్పుడు నిన్ను గురించే స్తుతించునుగాక. నా మనస్సు ఎప్పుడు నిన్ను గురించే జపించునుగాక. చిట్ట చివరకు శ్రేష్టాతి శ్రేష్టమైన పువ్వు నల్ల కలువ పువ్వు, అంటే నీలి వర్ణంలో ఉంటుంది ఆ కలువ పువ్వు. ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తే శివ ప్రసన్నం కలుగుతుంది అని శాస్త్రవచనం. అదేవిధంగా అలాంటి కుసుమాలతో దేవి పాదార విందాలని ఆశ్రయించి 108 నీలి కలువలతో లోకమాతను ప్రార్థన చేస్తే జన్మజన్మల కోట్ల అష్టదారిద్ర్యాలు, శని బాధలు, గ్రహ బాధలు, నక్షత్ర బాధలు, జన్మల పాతకాలు, మహాపాతకాలు, ఉపపాతకాలు, ఎటువంటి ఘోరమైనటువంటి పాతకాలు, స్త్రీహత్య, భ్రూణహత్య, మాతృహత్య, గురుహత్య, పితృహత్య ఇత్యాది మహాదోషాలు కూడా ఆ నీలి కలువలతో దేవిని ఆరాధించడం చేత నశించిపోతూ ఉన్నవి. అలాంటి అద్భుతమైనటువంటిది పుష్పాలతో దేవిని అర్చించడం. అమృతాత్మ స్వరూపులారా, ఈ పవిత్ర పుష్పాదులతో ఎన్నింటితో మనం పూజ చేసినా మన శరీరంలో ఒక అద్భుతమైన కమలం ఉన్నది. అది చైతన్య కమలం. సహస్రారంలో ఉన్నటువంటి ఆ కమలాన్ని చైతన్య కమలం అంటారు. అది గురుస్థానంలో ఉంటుంది. ఆ కమలాన్ని లోకమాతకు సమర్పించి జగజ్జనని మీ దేహం అనే దేవాలయంలో నిత్యము నివసించునుగాక. సర్వజీవులందరినీ లోకమాత అనుగ్రహించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.